ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది కదా మన దగ్గర. జిహెచ్ఎంసీ కింద ఉన్నదాన్ని జిహెచ్ఎంసీ వల్లది ఇప్పుడు కార్పొరేటర్లు, మేయరు, డిప్యూటీ మేయర్ ఇలా పదవి కాలం ఫిబ్రవరితోనే అయిపోతుంది. అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేస్తుంది. ఇప్పటిదాకా ఒకటే ఉండే, దాన్ని 3 ముక్కలు చేస్తారు. మనం చూసినాం గతంలో, మొన్న కొన్ని కార్పొరేషన్లను కలిపిరు కదా ఇంట్లో, ఫిర్జాది కూడా ఇంకా కొన్నింటిని ఆ సిటీ చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం తీసుకొని వచ్చి దీంట్లో కలిపి దాన్ని 3 ముక్కలు చేస్తారు. ఇప్పుడు ఇప్పటిదాకా ఒక్కటి ఉండే దాన్ని 3 ముక్కలు చేస్తారు. 3 ముక్కలు ఏమని చేస్తారు, సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్లు చేస్తారు. 3 డివిజన్ల కింద చేస్తున్నారు. దాంట్లో రంగారెడ్డి అనే పేరు పోయింది. సరే, దాని మీద ఒళ్ళు నడుస్తుంది. రంగారెడ్డి అనే పేరుని తీసేసిరు. ఎందుకు చేస్తారు, దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. రంగారెడ్డి అనే పేరుని చెరిపేసే కుట్ర జరుగుతుంది అనేది ఒక చర్చ. ఇంకొక దిక్కేంది, ఇప్పుడు హైదరాబాద్ అనగానే ఏం గుర్తొస్తుంది మనకి, ఎప్పటి నుంచో 100 ఏళ్ల చరిత్ర. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, ట్విన్ సిటీసు, ఇదే కదా మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటుంది. హైదరాబాద్ అనగానే ఇమీడియట్గా సికింద్రాబాద్ గుర్తొస్తుంది, ట్విన్ సిటీస్. అగో అట్లాంటి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. దగ్గర 220 ఏండ్ల చరిత్ర సికింద్రాబాద్కు ఉంది. 2 జంట నగరాలు, హైదరాబాద్, సికింద్రాబాద్. అట్లాంటి దాన్ని ఇప్పుడు సికింద్రాబాదు అస్తిత్వం మీద దాడి చేస్తున్నారు. అందుకోసం మేము అసలు ఇక దీన్ని ఇడిచిపెట్టదలుచుకోలేదు. ఆ అస్తిత్వం మీద దాడి జరిగితే అనేది మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా రోజుల నుంచి చెప్తున్నాడు. అదంతా కూడా మనం చూస్తున్నాం. అలా పెద్ద ర్యాలీ తీయబోతున్నారు 17 తారీఖు అనుకుంటా. పెద్ద ర్యాలీ తీస్తాం దీని మీద, అందరినీ కలుపుకొని, అన్ని సంఘాలని అందరినీ కలుపుకొని సికింద్రాబాద్ అనే పేరుని దూరం చేసే కుట్ర, సికింద్రాబాద్ అనేటువంటి దాన్ని అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి కుట్రగా మేము దీన్ని చూస్తాము అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి డివిజన్లని కొన్నింటిని మల్కాజ్గిరిలో కలుపుతారు. మేము కలుపుతలేము అనేదేమో సీఎం గారు మాట్లాడుతున్నారు. కానీ సికింద్రాబాద్ను మల్కాజ్గిరిలో కలుపుతలేము అని ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాటలు తప్పు అని తలసాని అంటున్నారు. సనత్ నగర్ పరిధిలో ఉండే ప్రకాష్ నగర్, మోండా డివిజన్లను మల్కాజ్గిరి జోన్లోని బోయిన్పల్లి సర్కిల్లో కలుపుతున్నారట అని చెప్తున్నారు క్లారిటీగా. ఏంటిదేంటిది, సనత్ నగర్ పరిధిలో ప్రకాష్ నగర్, మోండా డివిజన్లను మల్కాజ్గిరిలోని బోయిన్పల్లి సర్కిల్లో కలుపుతుర్రట. ఇక్కడి డివిజన్లు మల్కాజ్గిరిలో కలుపుతారు. కలిపితే పరిధి తెలియదు, అయోమయం ఎవరికైనా సరే. ఇప్పుడు సికింద్రాబాద్ కింద ఉన్నాము, సికింద్రాబాద్ అని చెప్పుకుంటున్న వాళ్ళకి మల్కాజ్గిరి కిందికి పోవాల్సి వస్తుంది. ఆ కార్పొరేటర్ల తికమక అవుతుంది. చాలా ఇష్యూస్ ఉంటాయి అందులో. అదొకటే కాదు, అస్తిత్వం మీద దాడి జరుగుతుంది అనేది బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తుండు. దానికి రీజన్ కూడా చెప్తుండు ఆయన. సికింద్రాబాద్ అనేటువంటి పేరు, దాని మీద హైదరాబాద్, సికింద్రాబాద్ ఎప్పటి నుంచో ఉంటుండే, కొన్ని 100 ఏళ్ల చరిత్ర కలిగింది. అగో అట్లాంటి వాటి అస్తిత్వాల మీద దాడి చేసేటువంటి కుట్ర, అస్తిత్వాల మీద దాడి జరిగేటువంటి కుట్రని చేస్తున్నారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడిని సహించాం, మేమే ముందుండి ఉద్యమానికి సిద్ధమవుతాము అనేది వాళ్ళు చెప్తున్నారు. చాలా సందర్భాలలో అందరినీ కలుపుకొని పోతాం. నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాకుండా అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి కామన్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరినీ కలుపుకొని పోయి మేము ఒక పెద్ద ర్యాలీ తీస్తాం, ప్రభుత్వానికి చెప్తాం. ప్రభుత్వానికి ఇప్పుడు కాదు చెప్పుడు, ఇప్పుడు ఈ 3 చేస్తాము అన్నప్పుడే ఒకసారి కౌన్సిల్ మీటింగ్ పెడితే కూడా అక్కడ కూడా అదే చెప్పిరు వీళ్ళు. ఆ రోజు నుంచి వీళ్ళు అదే మాట చెప్తున్నారు, అస్తిత్వం మీద దాడి జరుగుతుంది, ఇట్లా కరెక్ట్గా అశాస్త్రీయంగా విభజన చేస్తున్నారు, ప్రాపర్గా దాని మీద రీసెర్చ్ చేయకుండా ఎవరిని ఎండ్ల గలపాలి, ఏంది అక్కడ ఉన్నటువంటి జనాభా ఏంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దేని కిందికి వస్తారు, ఏ డివిజన్ దేని కిందికి పోవాలి అనేది ఏమి చూసుకోకుండా చెయ్యకుండా ఎట్లా పడితే అట్లా విభజించే కుట్ర చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగానే చూడాల్సి ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది మరి, వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటంకి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది, వాళ్ళు ఏం చెప్తారు, ఏం రిప్లై ఇస్తారు అనేది చూడాలి. మరి ఆ అస్తిత్వం మీద దాడి జరగకుండా ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా చర్యలు ఉంటాయా, ఏం జరుగుతుంది అనేది చూడాలి.